వనపర్తి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లపై వేసిన కవర్లు గాలికి ఎగిరిపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే పాడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, హమాలీల సమస్యలతో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్లు తరుగు పేరుతో అదనపు కోతలు పెడుతున్నారని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలను కోరుతున్నారు. బాను మా ఊరు చిట్టాల. ఇప్పటికి మేము చేను కోసి కూడా దాదాపు ఒక 1 month దాకా అవుతుంది. అది కాంటా చేయడానికి ఒక 15 days పట్టింది. 15 days తర్వాత కూడా కాంటా చేసినా కూడా సంచులు అట్లే ఆగిపోయినాయి. ఆ సంచులు ఈ రోజు వర్షానికి బాగా మొత్తం నానిపోయినాయి కింద. అది ఖచ్చితంగా సంచులు ఎత్తాలే. మా ఒక్కరివే కాదు, మార్కెట్ లో చాలా మంది రైతులు అట్లే మిగిలిపోయినాయి. వర్షానికి చాలా నష్టపోతున్నాడు రైతు. అందరు గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా సహకరించి ఎమ్మెల్యే గారు కానీ మన కలెక్టర్ గారు కానీ వచ్చి స్పందించి ఈ మార్కెట్ కూడా మొత్తం మన దాంట్లో పొట్టు శాతం కూడా కొంచెం తేమ శాతం పొట్టు శాతం అనేటివి ఉంటాయి. దాంట్లో వేస్టేజ్ కూడా ఉంటుంది కొంచెం. ఆ వేస్టేజ్ గవర్నమెంట్ అలవెన్స్ ఇచ్చింది. ఆ వేస్టేజ్ ఇంత ఉండాలి అని, ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా ఏం కాదని. ఆ పర్సెంటేజ్ కూడా ఉండనిస్తారు వాళ్ళు మిల్లర్స్. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా అయితే ఈ వర్షంతో అయితే జర పెద్దగా డ్యామేజ్ కాలేదు, కానీ ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ పెద్ద వర్షం కానీ వస్తాయి మాత్రం భారీ మొత్తంలో రైతులు చాలా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సహకరించి పెద్దలు, అధికారులు, మొత్తం గవర్నమెంట్ వాళ్ళు చూసి సెర్చ్ చేసి ఎక్కడ సరుకు ఎక్కడ ఎత్తితే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచన చేసి ఇమ్మీడియట్ గా సరుకు ఎత్తాలని